नीलारविन्द सुहृदा सदृशं प्रसादे तुल्यं तथा महसि तोयजबाधवेन भ्रान्यां स्थितौ तु पितरं वटमूलवासं संस्मारयन्तम् अचलं तम् अनुस्मरामः अचलं तम् अनुस्मरामः अनुस्मरामः. ఇవాళ భగవాన్ గురించి కొన్ని విషయాలు స్మరించుకునేటువంటి ఒక అవకాశం వేదిక అందరికీ కల్పించింది. ఇది ఒక తాత్విక విచారధారకి లోనైనటువంటి విషయం కాదు. ఇది ఏ మనిషి అయినా ఎవరైనా సాక్షాత్ భగవంతుడైనా సరే పాంచభౌతిక దేహాన్ని ధరించి వచ్చినప్పుడు కాల కార్యకారణ కర్తవ్యమై నిమిత్తమై వచ్చి ఆ కార్యక్రమం పూర్తి కాగానే దేహాన్ని వదిలిపెట్టడం అత్యంత సహజ పరిణామం. అది జరిగి తీరుతుంది. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. దేనికి? శరీరానికి. భగవాన్ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు, నిజానికి వదిలిపెట్టడానికి ముందు వారు ఎప్పుడో దేహాత్మభావం నుంచి దూరం అయిపోయినటువంటి జాగృత చైతన్యమూర్తి ఆయన. ఎప్పుడైతే మరణానుభవాన్ని వారు పొందారో దేహంతో పని లేకుండా పోయింది ఆయనకి. మనందరినీ అలా అనుకోమని చెప్పలేదు. మనందరినీ కూడా ఆత్మస్వరూపులుగా వెలిగిపోండి అని చెప్పారంటే. మీరు అంటే దేహం మాత్రమే కాదు, మీరు అంటే ఒక అఖండ చిద్ఘనమైనటువంటి ఆత్మ అని ప్రబోధం చేశారు. ఒకానొక సందర్భంలో మధురై నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడు, భగవాన్ మీరు మృత్యుంజయులు కదా అని ఒక మాట అన్నప్పుడు ఆ సాయం సంధ్యలో చాలా నిష్కర్షగా చాలా స్పష్టంగా భగవాన్ ఒక మాట చెప్పారు. మృత్యువుని జయించగలిగిన వారు లేరు. మృత్యు భావన నుంచి దానిని దాటవచ్చునేమో కానీ శరీరము ఎలా వస్తుందో కాలాంతరంలో అది ముగిసిపోతుంది. కాబట్టి ఇక్కడ మృత్యుంజయులు ఎవరూ లేరు. మృత్యు భావనని జయించగలగటం, ఆత్మభావనలోకి వెళితే మృత్యు అనేటువంటి ఆలోచన ఉండదు. అందుకనే ఈ మధ్యన ఎవరో నన్ను అడిగినప్పుడు మనిషి మరణానికి భయపడతాడు అని. మరణానికి భయపడడు. హీఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. హీఈస్ టెరిఫైడ్ బై ది వెరీ థాట్ దట్ హీ వాస్ గోయింగ్ టు డై. అంటే డయింగ్ అతన్ని, ఆ డయింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్, మరణించడం అనేటువంటి ఒక ప్రాసెస్ అతన్ని చాలా బాధ పెడుతుంది తప్ప when actually death occurs there is neither to fear nor to inquire. It is a very natural process where one vacates the body. దానిని ఆనందవల్లి నుంచి ఒక మంజు ప్రసవంలాగా తీగ ఒక చోట పుట్టి మరొక చోటకు పాకి ఎక్కడో ఒక గుమ్మడికాయ ఆ తొడుగు నుంచి విడిపోయినట్లుగా విడిపోవటమే మృత్యువు అని మనకి తెలుసు. ఏది మనం మృత్యుంజయ మహామంత్రం చదువుకున్నప్పుడు అది అర్థమైపోతుంది. కానీ
భగవాన్ దేహాన్ని వదిలిపెట్టడానికి ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. వారికి సర్కోమా ఏర్పడినప్పుడు అందరూ కూడా, భగవాన్ మీరు పడుతున్న యాతన మేము చూడలేకపోతున్నాం, మా అందరి బాధలు మా రోగాలు అన్నీ కూడా మీరు తొలగిస్తున్నారు కేవలం మిమ్మల్ని తలుచుకుంటేనే, కానీ మీరు మాత్రం ఈ సర్కోమా అనుభవిస్తున్నప్పుడు మేము భరించలేకపోతున్నాం, మీరు సంకల్పించుకొని దాన్ని మాన్పించుకోండి అని అడిగారు. అది ఎర్రగా ఒక వ్రణంలాగా ఉండేది, చూడటానికి భయంకరంగా ఉండేది. బాధ వారు అనుభవించను లేదు, అభినయించను లేదు, అది అలా ఉంది. వారన్నారు అది సమంతకమణిలే, అలాగే వచ్చిపోతూ ఉంటాయి అన్నారు తేలిగ్గా. అది సామాన్యుడు అనలేని మాట. అయినా భక్తులు భగవాన్ యందున్నటువంటి భక్తి విశేషం చేత మీరే సంకల్పించి దాన్ని మాన్పించండి అని అడిగారు. అప్పుడు భగవాన్ రమణలో ఉన్నటువంటి ఆ అంతశ్చేతన బహిర్గతమై ఒక పసి పిల్లవాడి వలె ఒక సమాధానం ఇచ్చారు. అవును, నిజంగా సంకల్పించవలసిందే. చూడండి, మీ అందరినీ ఇక్కడికి రమ్మని ఎవరూ పిలవలేదు, మీ అంతటా మీరు వచ్చారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేవారు లేరు, మీ అంతటా మీరే మీ పని కాగానే మీ ఇళ్లకు వెళ్ళిపోతారు. అలాగే వారు వచ్చారు, ఉండనివ్వండి అన్నారు. అయినా భక్తులకి సంతోషం కలగలేదు, ఆ సమాధానం తృప్తినివ్వలేదు. అప్పుడు అన్నారు, మీరందరూ కూర్చొని వేళ సంకల్పించండి అంటున్నారే, సంకల్పిద్దాము అంటే ఇక్కడ మనస్సే లేదే, దేనితో సంకల్పించను అన్నారు. ఇది ఒక శుద్ధ చైతన్యమూర్తి హృదయంలో నుంచి, అంటే చైతన్యం గనక మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ ఒక్క వాక్యం చాలు. భగవాన్ రమణులు మనోతీతమైన భావనా స్థితిలో ఎలా నిలకడ చెందారో తెలుసుకోవటానికి. ఇక దాని తర్వాత ఎవరు కూడా భగవాన్ని ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే భగవాన్కి తెలుసు ఆ శరీరం ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు వదిలిపెట్టాలో. పౌర్ణమి నాడు ఎట్లాగైతే ఒక పాము పొదలలోకి వెళ్ళి తన శరీరం మీద ఏర్పడినటువంటి కుబుసాన్ని గరకుగా ఉన్నటువంటి ఒక ఆకు పొదలలో నుంచి కానీ రాతిలో నుంచి కానీ ఎట్లా వదిలిపెడుతుందో దాన్ని ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అన్నారు భగవాన్. ప్రయత్నమే లేని ఒక అద్భుత ప్రయత్నమే దాని పేరు మరణం. భగవద్గీతలో మరణము అంటే మార్పేనన్నాడు యోగీశ్వరుడు. ఈవేళ భగవాన్ రమణులు మరణానుభవాన్ని పొందిన 54 సంవత్సరాలు అదే దేహంలో ఉండి అవసరమైనప్పుడు ఆ కించిత్ మనస్సును బయటకు తెచ్చి దైనందికమైనటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించి అందరినీ జ్ఞాన మార్గం వైపు నడిపించి తాను నిమిత్త మాత్రులై ఎలా ఉన్నారో వారి చరిత్ర మనకి సుబోధకంగా తెలియచేస్తూ ఉంటుంది. మరి భగవాన్ ఇంకా కొన్నేళ్లు ఉండొచ్చు కదా, కేవలం 71 సంవత్సరాలకే శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? మనకు అనిపిస్తుంది జీవామ శరదమ్మమ అని ఉంది కదా ప్రమాణం, అంటే 100 ఏళ్లు బతకాలని ప్రతి మనిషి కోరుకోవాలి అని ఉంది. అది సామాన్యుడికి వర్తిస్తుంది. ఈ లైఫ్ జీవితాన్ని, జీవన కాలాన్ని ఎక్స్టెండ్ చేయగలిగిన, కంట్రాక్ట్ చేయగలిగిన ఆ శక్తి వారి యందే ఉంటుంది గనక వారు నిర్ణయించుకున్నటువంటి ప్రకారమే నిన్న రాత్రి, అంటే ఈవేళ 15వ తారీఖు కాబట్టి నిన్న రాత్రి ఆ 8:47 జ్ఞాని తమ శరీరాన్ని వదిలిపెట్టారు. ఇది విశేషం కాదు. విశేషం ఏమిటంటే ఆ వదిలిపెడుతున్నప్పుడు వారు ఎలా ఉన్నారు. ఇంకా కొన్ని క్షణాలలో శరీరం ఉండదు, ఒక స్మృతిగా మిగలబోతున్నారు. అటువంటి సమయంలో భగవాన్ ఎలా ఉన్నారు అని ఆలోచించినట్లయితే అప్పటి వరకు ప్రతిరోజు తన దుప్పటి మార్చేటువంటి మాధవ స్వామిని పిలిచారు, సంజ్ఞ చేశారు. అతనికి ఇంగ్లీష్ రాదు, సేవ చేయటం మాత్రమే తెలుసు. ఒక మాట అన్నారు, భగవాన్ మీరు మీ ఒంట్లో బాగాలేదని, మీరు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నారని విని చాలా దుఃఖం కలిగింది అని అన్నాడు. భగవాన్ దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఏమన్నారంటే,
రేపటి నుంచి దుప్పటి మార్చవలసిన అవసరమే లేదు అన్నారు. అర్థమైంది అంటూ అతని వైపు సూటిగా చూస్తూ, ఆ వీక్షణ దీక్షనండి, కరుణాపూర్ణమైనటువంటి ఆ అమృతధార, అనుగ్రహామృతధార అతని వైపు సారిస్తూ ప్రసారం చేస్తూ థ్యాంక్స్ అన్నారు. అతనికి అర్థం కాలేదు. థ్యాంక్స్ అంటే ఆనందం, థ్యాంక్స్ అంటే కృతజ్ఞత అన్నారు. పరమాత్మ తమ జీవిత కాలంలో పశుపక్షాదుల పట్ల, మానవుల పట్ల, జడాత్మకమైనటువంటి ప్రకృతి పట్ల, అనాత్మ పట్ల వారు చూపించింది కృతజ్ఞత. అది మనందరం కూడా మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. అలాగే ఆనందాన్ని ప్రకటించాలి. ఎవరైనా మనకు చిన్న సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ అనేది ఇంగ్లీష్ పదం కావచ్చేమో కానీ ఆనందాన్ని ప్రకటించవలసిన బాధ్యత మన యందున్నది. ఆనందంతో కూడిన ఒక కృతజ్ఞత వలన మనం రుణ విముక్తులం అయిపోతాం. లేకపోయినట్లయితే వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చేయించుకుంటూ ఉంటాం, ఎక్కడ ఆనందాన్ని ప్రకటించాం, దాన్ని కగ్నైజ్ చేయం, రికగ్నైజ్ చేయం, అప్రిషియేట్ చేయం. ఎట్లా? కనుక కేవలం ఇంకా 2 నిమిషాల సమయమే ఉన్న ఆ టైంలో భగవాన్ మాధవస్వామికి ఇచ్చిన సందేశం ద్వారా మనందరికీ కూడా జాగరూకతతో ఉండాలి అని బోధించారు. 2 నిమిషాల ఆ వ్యవధిలో జాగ్రత్త అవస్థలో సంచారం చేయాలి. ఏమో ఇళ్ళు, వాకిళ్ళు, పిల్లలు, సంసారం ఇదంతా ఏమైపోతుందో అంటే ఏమైపోతుందో మనకెందుకు అనేటువంటి ఒక నిర్లిప్తమైన వైరాగ్య భూమికలో ఉండాలి. అక్కడ వైరాగ్యము లేదు, వైభోగము లేదు, నిర్లిప్తత లేదు, ఒక సమన్వయమైనటువంటి ఒక పరమాద్భుతమైన పూర్ణ స్థితిని అనుభవించారు భగవాన్. దానికంటే ముందు అంటే 1 గంట ముందు చాలా మంది రోధిస్తూ ఏ రకమైనటువంటి భగవాన్ పట్ల ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ప్రేమని ప్రకటిస్తూ, మీరు లేకపోతే మేము ఎట్లా బతకాలి అని అడిగినప్పుడు వారు అన్నారు, నేను ఎక్కడికి పోతున్నాను, ఇక్కడే ఉంటాను అన్నారు. ఇది మామూలు స్టేట్మెంట్గా కనిపిస్తుంది మనకి, మామూలు వాడికి. ఆ నేను అనేది ఆత్మకు పర్యాయ పదం కాబట్టి రమణ శరీరం పోవచ్చుగాక, అది సమాధిగతం కావచ్చుగాక, కానీ ఆ నేను ఇక్కడ ఎక్కడికి పోతుంది, వెళ్ళటానికి ఎక్కడుంది, దానికి వేరే చోటు ఉన్నదా? సర్వసృష్టిని పరివ్యాప్తమైనటువంటి ఆత్మ కాలాద్యవిచ్ఛిన్నమై ఉంటుంది, కాలాతీతమై ఉంటుంది, కాలానికి లొంగకుండా ఉంటుంది, అనంత కాలాలుగా సాగిపోతుంది. కనుక నేను ఎక్కడికి పోతున్నాను, ఇక్కడే ఉంటాను అన్నారు. ఆ ఇక్కడే ఉండటం అనేది 1 గంట ముందు చెప్పారు ఆ మాట. గంట తర్వాత భగవాన్ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆనాడు సర్వ ప్రపంచము చూసినటువంటి ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే, భగవాన్ హృదయంలో నుంచి ఒక అనంతమైనటువంటి కాంతి పుంజం ఒక బంతి వలె గిరగిరా తిరుగుతూ వెళ్ళి ఎక్కడైతే ఈవేళ మనం దీపం వెలిగించుకుంటున్నామో ఆ ప్రాంతంలో అది లీనం కావటం ఆనాడున్నటువంటి పత్రికలన్నీ కూడా రికార్డ్ చేసినాయి. చరిత్రకారులు కూడా దీన్ని సమర్థించారు. ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వ్యక్తి కూడా ఇటువంటి అనుభవాన్ని అక్కడ పొందారు. ఆ రోజున దాన్ని ఆయన కూడా గమనించుకున్నారు. కాబట్టి ఏది వెళ్ళిపోతున్నది అంటే మనలో ఉన్న కాంతి వెళ్ళిపోతున్నది, భ్రాంతి మిగిలిపోతున్నది. శరీరము భ్రాంతి, ఆత్మ భాతి. భ్రాంతి వేరు, భాతి వేరు. భాతి అంటే నిత్యమై, సత్యమై, శాశ్వతమై వెలుగొందేటువంటి ఒక వెలుగు ముద్ద, అది ఆత్మ. యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి కదా. కాబట్టి అది లో వెలుగుగా ఉన్నది, వెలుగుగా ఉన్నది, అది నడిపిస్తున్నది, మనస్సుని ఇంద్రియాలని నడిపిస్తున్నది, కానీ సాక్షిభూతంగా ఉన్నది. అన్నీ తానే చేయిస్తున్నది, కానీ నేను చేస్తున్నానని మాత్రం అంటలేదు. అది అకర్తృత్వ భావన. భగవానే ఒక యుగాన్ని నడిపించిన, ఓ కాలాన్ని నడిపించిన, ఏనాడు ఇది నేను చేశాను అని అనలేదు. అలా జరిగిపోతూ ఉంటాయి. ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ యొక్క ఎనర్జీ, అంటే ది ఎనర్జీ ఆఫ్ ది సెల్ఫ్
దాన్ని శక్తి అని అక్కడ వాడారు. దేవుడు అనే పదం వాడని ఒక దివ్య స్వరూపం ఏదంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. అంటే ఉన్నదంతా దైవమే అయినప్పుడు ఏది దైవం కాదో చెప్పమన్నారు. గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అని మామూలు స్టేట్మెంట్ అది. బట్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఈజ్ గాడ్. ఇది ఒక నిరూపణ. ఇది అంటే జ్ఞాని ఒక అంతిమ కాలంలో శరీరాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో కూడా ఎంత జాగ్రత్తగా, ఎంత అటెంటివ్గా ఉంటాడు అనేటువంటిది భగవాన్ మనకి సూచిపాయంగా మాత్రమే కాక నిదర్శనపూర్వకంగా ప్రపంచానికి ఆ క్షణాల్లో నిరూపణ చేశారు. అంతేకాదు, భగవాన్కి ఒంట్లో బాగాలేదన్నప్పుడు అంతకుముందే ఒక వారం రోజులుగా అనేకమైనటువంటి స్థుతులు జరుగుతున్నా వారు నిర్లిప్తులై, నిర్మములై, తనలో తాను స్వత్మానంద స్థితిలో ఎప్పుడూ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మనం భగవాన్ భక్తులుగా భగవాన్ తత్వాన్ని ఒక ఆచరణాత్మక దివ్య జీవన విధానంగా మనం గనక తీసుకున్నట్లయితే జీవితంలో ఏది రాని, ఏది పోని, ఏది దొరకని, ఏది దొరక్కపోని, ఏ సంకల్పాలైనా వికల్పాలైపోని, మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోని కాలానికి వదిలిపెట్టాలి. అందుకనే భగవాన్ కర్త అనే పదం వాడారు. ఆ కర్త ఎవడు అంటే అన్నిటా వాడే ఉన్నాడు. ఈ మాట్లాడిస్తున్నది కర్త, వింటున్నది కర్త, వినపడుతున్నది కర్త. కర్తను మించి మరొకటి లేదు. కనుక ఆ కర్త కూడా ఒక శరీరాన్ని ధరించి తాను వచ్చినటువంటి కార్యక్రమాన్ని తాను నిర్ణయించుకున్నటువంటి కాల పరిమితిలో ఆ కార్యాన్ని నిర్వర్తించి కర్తవ్యంగా భావించి శరీరాన్ని వదిలిపెడతాడు. చారిత్రక మహాపురుషుల మహాభినిష్క్రమణాలు కూడా ఇలాగే ఉన్నాయి. అయితే వారంతా అనుభవించారా అంటే రామకృష్ణ పరమహంస వారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చినప్పుడు పాలు మింగలేకపోయేవారు. ఇలాగే భక్తులు విషాద భూమికలో అడిగితే, రామకృష్ణుడు అంటే ఈ శరీరం అనుకుంటున్నారా? మీరందరూ కాదా? మీరందరూ తాగుతున్నట్లే, మీరు తాగుతున్నప్పుడు అది ఈ రామకృష్ణుడు కూడా తాగినట్లే, విచారించకండి అని ఆయన చెప్పారు. 40వ ఏడు నా జీవితంలో ఈ జన్మలో చూడను అని డైరీలో రాసుకున్నటువంటి వివేకానంద స్వామి 39 సంవత్సరాల 8 నెలల కొద్ది రోజులకి యోగాభిముఖులై తనంతట తానే నేల మీద పడుకొని తనలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా విత్డ్రా చేసుకొని, అంటే కుంభించి అంటాం, తమ శరీరాన్ని సునాయాసంగా వదిలిపెట్టారు. కాస్త వెనక్కి వెళ్ళినట్లయితే శ్రీరామచంద్రుడు త్రేతాయుగ కాలంలో తన అవతార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని కర్తవ్యాలను నిర్వహించి కుశలవులకు రాజ్యాన్ని అప్పజెప్పి యోగ మహాపురుషుడై నదీ ప్రవాహంలోకి ఆయన వెళ్ళిపోయినారు. శ్రీకృష్ణ పరమాత్మ యుగాంతంలో తాను వచ్చిన పని తాను పూర్తి చేసుకున్న తర్వాత ఎవరికీ కానరాని చోటికి వెళ్ళి ఒక బండరాయిని తలదిండుగా మార్చుకొని కాలు మీద కాలు వేసుకొని, ఇవన్నీ భాగవత ప్రమాణాలు, కాలు మీద కాలు వేసుకొని నీలమేఘశ్యాముడు గనక బొటనవేలు ఆడిస్తూ ఉండగా ఒక వేటగాడికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బొటనవేలు చిన్న పక్షిలాగా కనిపించింది. ఒక అందమైన నీలి రంగులో ఉన్న పక్షి వలె. దాన్ని బాణంతో అనుసంధానం చేశాడు, సంధించాడు. అక్కడి నుంచి సుషుమ్నా నాడి ఎప్పుడైతే విత్డ్రా అయిపోయిందో, ఇడా పింగళ నాడులు రెండు, అంటే సూర్యనాడి చంద్రనాడి అనబడేటువంటి, అంటే మామూలు భాషలో మనకి ముక్కుకి 2 రంధ్రాలు ఉన్నాయి. కుడి రంధ్రము సూర్యనాడి, ఎడమ రంధ్రము చంద్రనాడి. దానివల్లనే మనం గాలి పీల్చుకుంటాం, దానిని పూరకం అన్నాం. కాసేపు నిలబెట్టుకుంటాం, దాన్ని కుంభకం అన్నాం. మళ్ళీ వదిలిపెడతాం, అది రేచకం. ఆ మూడింటిని కూడా కుంభించి వదిలిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ తన దేహయాత్రని అక్కడ ముగించాడు. ఇట్లా ఒక్కొక్క వ్యక్తిని మనం గనక, అంటే మహాపురుషులను గనక చూసినట్లయితే వాళ్ళు ఆ మరణకాలాన్ని నిర్ణయించుకుంటారా అనేది డిబేటబుల్ కాదు.
వారు నిర్ణయించుకునే వస్తారు ముందే. ఎన్ని క్షణాల వరకు ఈ భూమండలంలో ఉండాలో ఉంటారు. ఉన్నంత కాలము పనిచేస్తూనే ఉంటారు. అది మనం నేర్చుకోవలసింది. ఇవాళ భగవాన్ నేను ఎక్కడికి పోతాను, ఇక్కడే ఉంటాను అని అన్నప్పుడు నా అనుభవంలో, నా అధ్యయనంలో, నా దర్శనంలో శరీరాన్ని వారు వదిలిపెట్టి, ఇదిగో మనకే తెలుస్తున్నది 75 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయినప్పటికీ కూడా అరుణాచలం అంటే ఇట్ ఈస్ ఎ సినానిమ్ విత్ రమణ మహర్షి. వారికంటే ముందు ఎంతమంది వచ్చినా మళ్ళీ వారి తర్వాత వచ్చిన వాళ్ళంటూ లేరు గనక భగవాన్ వల్ల అది రమణాచలం అయిపోయింది. వారు అరుణ రమణులు అయిపోయినారు. కాబట్టి ఒక అభేద అద్వితీయ రమణీయ మనోజ్ఞ భావనా భూమిక ఏర్పడింది. వారు దేహాన్ని వదిలిపెట్టారు, అక్కడే ఉన్నారు, రమణలింగ రూపంలో ఉన్నారు. నిదర్శనమా అంటే మన జీవితాలలో జరిగేటువంటి అనేక సంఘటనలు, మహాదుఃఖం వచ్చినప్పుడు ఎక్కడా కుంగిపోకుండా, మహానందం మన ఒళ్ళో పడినప్పుడు ఎప్పుడు కూడా తొట్టుపాటు చెందకుండా, ఏ విశృంఖలత్వము లేనటువంటి ఒక మనో నిర్మాణం జరగటానికి కారణభూతులైనటువంటి భగవాన్ నిత్య స్మరణీయులై, ప్రాతస్మరణీయులై అరుణాచలంలో సుస్థిరమై ఉన్నారు. వారు నిజంగా ఎక్కడికి వెళ్ళలేదు. మరి నిజానికి వారి శరీరము వెళ్ళలేదు, సమాధిగతమై ఉన్నది అది. వారి శరీరము, వారి మనస్సు, వారి వాక్కు, వారి ఉనికి, వారి అస్తిత్వము, వారి వ్యక్తిత్వము, వారి దివ్యత్వము, వారి సంపూర్ణత్వము అరుణాచలం నుంచి ఇవాళ ఈ సమస్త ప్రపంచానికి కూడా పరమాద్భుతమైనటువంటి అనుగ్రహ కిరణాలను ప్రసరిస్తూనే ఉన్నది. అందుకనే భగవాన్ని తలుచుకుంటే చాలు అని ఎందుకంటామంటే భగవానే చెప్పారు, అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. అహము అంటే ఏమిటంటే నేను, నాది. ఈ రెండే అహంకారం, మమకారాలు. ఈ రెండు జీవ లక్షణాలు. ఎప్పుడైతే నేను పోయిందో దాంతోపాటే నాది కూడా పోయింది. నాది పోయిందో నాకు పోయింది, నాకు పోయిందో నాకే పోయింది. అహం అట్లా నెమ్మదిగా తన స్వరూపాన్ని మార్చుకొని ఒక సంపూర్ణమైనటువంటి స్వస్థితిలో తాను నిలకడ చెంది ఒక పరిపూర్ణమైన భావనా భూమికలో ఈ ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటుంది. అందుకని మొన్ననే అన్నారు మూర్తి గారు, 70లలో మీరు చూసిన అరుణాచలం, ఈ అరుణాచలం చాలా తేడా ఉన్నది. అంటే చూడటంలో తేడా ఉన్నది. అప్పుడు 100 మంది ఉన్నారు, ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు. అప్పుడు 1,00,000 మంది ఉన్నారు, ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నారు. కానీ అరుణాచలం అట్లాగే సంస్థితంగా ఉన్నది. భగవాన్ అరుణాచలానికి చేరుకున్న రోజున దేవాలయ ప్రాంగణంలో వారు ఒక్కరే ఉన్నారు. వారు అరుణాచలేశ్వరుడు తప్ప మరెవరు లేరు. పాతాళ గుహలో ఉన్నంత కాలము వారు ఒక్కరే ఉన్నారు. అరుణాచలం పైకి వెళ్ళినప్పుడు వారు ఒక్కరే ఉన్నారు. వారి చుట్టూ మిగతావన్నీ ఏర్పడినాయి. ఎలా ఏర్పడినాయి అంటే వాళ్ళ ద్వారా, వారు భగవాన్తో ఏర్పరచుకున్నటువంటి ఒక సంపర్కం ద్వారా, సంయోగం ద్వారా వారి జీవితాలని స్పష్టంగా అర్థం చేసుకుని జీవించగలిగినటువంటి ఒక స్థాయిని చరిత్రబద్ధం చేసే విధంగా జీవించారు గనక ఈవేళ భగవాన్కి చరిత్ర లేదు, భగవాన్ భక్తుల చరిత్రే ఆయన చరిత్రగా మారింది. భాగవతంలాగా భాగవతంలో దశమస్కంధం దాటి మిగతాదంతా భాగవతుల కథే, భగవంతుడి కథ తక్కువ. అలాగే ఈ భగవాన్ మహాభినిష్క్రమణ సమయంలో కూడా తమను తాము ఎలా నిగ్రహించుకున్నారో, నిలబెట్టుకున్నారో, ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రసన్నంగా శరీరాన్ని వదిలిపెట్టారో, మీరు తప్ప మాకెవరు లేరు అన్నప్పుడు మీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటేనని అనేక విధాల ప్రపంచానికి తెలియజెప్పిన భగవాన్ తనకు సేవ చేసినటువంటి సేవకుడికి, పరిచారకుడికి, తనను నమ్మి ఆశ్రయించి వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఏకకాలంలో అనేకమైనటువంటి సాధనా మార్గాలు, పూజ, జపము, ధ్యానము, యోగము, గానము, జ్ఞానము ఇవి మాత్రమే కాదు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, ఆత్మవిచార మార్గంలోకి వెళ్ళండి. నేనెవరన్నా ప్రశ్న వేసుకున్నట్లయితే నేను దేహం కాదని తేలిపోతుంది, దేహము మాత్రమే కాదని తేలిపోతుంది. మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, అహంకారం కాదు, ఏమీ కాదు. కానీ ఏది అంటే ఆత్మ సర్వాత్మకమై
సర్వకాలముల యందు నడిపించేటువంటిది కనుక నేను ఎక్కడికి వెళుతున్నాను, ఎక్కడికి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉన్నాను అనటంలో నౌ అండ్ హియర్ అనేటువంటి వేద ప్రామాణికమైన, అంటే ఇహమేవ అన్నది, దాన్ని మనం వేళ నౌ అండ్ హియర్ అన్నాం. ఆ నౌ ఈజ్ ఎ కాన్స్టెంట్ ప్రెజెన్స్, అది ఇంటగ్రేటెడ్ ప్రెజెన్స్, కన్సిస్టెంట్ ప్రెజెన్స్. ఈ ప్రెజెన్స్ దాటిపోతే అది ఫ్యూచర్ అవుతుంది. కాబట్టి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక అధివాస్తవిక స్థితిలో భగవాన్ రమణుల్ని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే వారి మహాభినిష్క్రమణ వేళంతా కూడా చాలా సమున్నతమైనటువంటిది. అంతేకాదు, అరుణాచలానికి వెళ్ళినప్పుడల్లా మన ఆలోచనలన్నీ గిరి ప్రదక్షిణం చేసినప్పుడల్లా పౌరాణికగతమైనటువంటి భావనలను దాటి మనం భగవాన్ ఆలోచనలలో, భగవాన్ యొక్క స్మరణలో, భగవాన్ యొక్క రూప నామ భావ తత్వాలతో మనస్సుని అనుసంధానం చేసుకుని గిరి ప్రదక్షిణం గనక చేసినట్లయితే దాని ఫలితాలు చాలా ఉదాత్తంగా ఉంటాయి. ఉదాత్తము ఉన్నతమైనటువంటి భావన ఝరిని మనం ఒడిసి పట్టుకోవాలి, ఆనందంగా ఉండాలి, సంతోష సుఖాలను రెండింటినీ దాటాలి. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఓహో అనుకోండి, కష్టం వచ్చినప్పుడు కర్మనిష్టగా మార్చుకోండి, దాన్ని జయించండి, దాటండి. అలాగే ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత పడుగు పేకల వలె, ఒక రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసు వలె కష్ట సుఖాలు జీవితంలో ఉంటాయి. కష్టం లేని జీవితం లేదు, సుఖమెరగని జీవితము లేదు. సుఖము ఉంటుంది, కష్టము ఉంటుంది. అది నిలువు పోగు, అడ్డం పోగు, అంటే పడుగు పేక. దాంతోనే వస్త్రం, దేహం అనే వస్త్రం, ఆధార వస్త్రం తయారవుతుంది. ఎప్పుడైతే నిలువు పోగులు తీస్తామో అడ్డం పోగులు కింద పడిపోతాయి, అడ్డం పోగులు పక్కకి లాగేశామో నిలువు పోగులు కూడా పడిపోతాయి. అప్పటిదాకా ఒక కర్చీఫ్ లాగా, ఒక వస్త్రంగా మన చేతిలో ఉన్నటువంటిది ఏమీ లేని ఒక 3 పోగుల యొక్క చిన్న మూటగా, గుట్టగా కింద పడి ఉంటుంది. కనుక దేహం కూడా అంతే. పంచభౌతికమైనటువంటి దేహం పంచభూతాలలో మాత్రమే లీనం అవుతుంది, ఎక్కడికి వెళ్ళదు. దానికే దేహము ఇక్కడే ఉంటుంది, పంచభూతాలుగా ఉంటుంది. ఆత్మ ఇక్కడే ఉంటుంది, నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక ఆనంద వారాసిగా, ఆనంద పాదోధిగా, ఆనంద మహాసముద్రంగా, కరుణా సముద్రంగా ఈ ఆత్మ భగవాన్ రమణ మహర్షి అనబడేటువంటి ఒక పరమాద్భుతమైన పరమాత్మ స్వరూపము. అరుణాచల పరమాత్మన్ అరుణోదయ విశ్వకంజ సువికాసాయ. ఈ విశ్వము నిరంతరము కూడా వెలుగుతూ ఉంటుంది, ఆత్మై వెలుగుతుంటుంది, ఆత్మగా శోభిల్లుతుంటుంది. భగవాన్ మరణం ఇట్స్ ఓన్లీ ఏ ట్రాన్సిషన్. మరణం అంటే మార్పు. మరణం అంటే దేహాన్ని మాత్రమే వదిలిపెట్టారు, ఆత్మ ఇక్కడే ఉన్నది. కనుక అరుణాచలానికి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? అక్కడ నిశ్చలంగా నిర్మలంగా ఉన్నటువంటి రమణ మహర్షి యొక్క పరమాత్మతో ఈ ఆత్మలు అనుసంధానమయ్యే దిశగా అరుణాచల యాత్రలు సాగాలి. కామ్యసిద్ధులా ఎన్ని కోరుతామో, ఎన్ని పొందుతామో, ఎన్ని పోగొట్టుకుంటామో మనకే తెలియదు. కోరికల అంతులేదు. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అదే కావాలి, అది మాత్రమే కావాలి. ఇవన్నీ కూడా మానసిక జాడ్యాలుగా భావన చేస్తూ వీటన్నింటి నుంచి విముక్తమైనటువంటి ఒక దివ్య భావనలోకి అనేక సంవత్సరాలు, 54 ఏళ్ళది వారి శరీరం పరిమితం. కానీ ఆ శరీరము ఆత్మ రెంటికి అపరిమితమైన అనంత మహాశక్తి ఉన్నది గనక ఆ శక్తిని భగవాన్గా మనం భావించి మన జీవితాలని, ఉన్న జీవితాన్ని పరమ పవిత్రము, శక్తిమంతము, సమాజహితము, పరోపకార సంబంధము అయినటువంటి జీవితంగా గడపాలని, ఏకాత్మ భావంలో నిలకడ చెందాలని, సమూహంలో ఏకాత్మగా ఉన్నప్పుడు సమూహంగా, సంయోగంలో వియోగంగా, వియోగంలో సంయోగంగా ఈ అద్వైత భావన స్ఫురణలో మనం జీవించాలని, దానికి కావలసినటువంటి అన్ని శక్తులని, అవకాశాలని, ఆ అదృష్టాలని, యోగాలని, ప్రాప్తిని, ప్రారబ్ధాన్ని పరమేశ్వర స్వరూపమైనటువంటి భగవాన్ శ్రీరమణులు మనకి సంపూర్ణంగా అనుగ్రహించాక అని మంగళాశాసనం చేస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ.